హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను. ఈ చికెన్ పచ్చడికి మనకు ఎంతెంత కొలతలతో సహా నేను చేసి చూపిస్తాను. ఈ చికెన్ పచ్చడి కనుక నేను చూపించిన కొలతల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 3 నెలలు నిల్వ ఉంటుంది. ఈ చికెన్ పచ్చడి ఎలా చేయాలి, నూనె ఎంత తీసుకోవాలి, కారం ఎంత తీసుకోవాలి, పసుపు ఎంత తీసుకోవాలి అనేది నేను మీకు కరెక్ట్ గా చూపించి ఈ చికెన్ పచ్చడి అనేది మీకు చేసి చూపిస్తాను. మీరు కనుక నేను చూపించినట్టుగా చేయించుకుంటే ఖచ్చితంగా అంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి. దీంట్లో మా మమ్మీ నేను ఇద్దరం కలిసి చేస్తున్నామండి వీడియో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి చూసి చేసుకోండి. ఫ్రెండ్స్, మేము చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాము. చూడండి, మేము స్కిన్ తో తీసుకొచ్చామండి చికెన్. స్కిన్ తో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగే చేయండి. ఒక 2 times అని నీట్ గా కడుక్కుంటే చికెన్ పచ్చడి చాలా బాగా వస్తుంది. చూడండి, మేము చికెన్ ని ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి మనం బౌల్ పెట్టుకున్నాము గ్యాస్ నుంచి. దీంట్లో మనం కొద్దిగా ఇది వేడెక్కాలండి. ఇది వేడెక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, గిన్నె వేడెక్కింది. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఎందుకంటే ఆయిల్ అనేది ఇప్పుడు మనం ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు. డీప్ ఫ్రై అనేది తర్వాత చేస్తాం. దానికంటే ముందు ముక్కల్ని మనం వేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ముక్కలు డైరెక్ట్ గా ఆయిల్ వేయకుండా మనం ముక్కలు దీంట్లో వేస్తే ముక్కలు అనేవి అతుక్కుపోయి మనకు ముక్కలు అనేవి విడిగా వస్తాయి. అలా రాకుండా ఫస్ట్ మనము ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం ముక్కలు వేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, మీకు ఈజీగా మొత్తం ప్రాసెస్ చూస్తాను. ఇప్పుడు ఇగో నూనె వేడెక్కింది కదా, నూనె ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టాము. చికెన్ మీరు ఇట్లా వేడి చేసుకున్నప్పుడు ఒకటే ఫ్లేమ్ లో, గ్యాస్ అనేది ఒకే రకంగా ఉండాలి. ఎందుకంటే ఎలా వస్తుంది చికెన్, ఎందుకంటే గ్యాస్ అనేది ఒకే రకంగా ఉంటే మన చికెన్ అనేది ఒకే రకంగా ఫ్రై అవుతుంది. మనం కనుక గ్యాస్ ని ఒకసారి తగ్గించి ఒకసారి ఎక్కువగా పెట్టుకుంటే గ్యాస్ అనేది సరిగ్గా రాదు. సో మీరు ఖచ్చితంగా ఇలాగే చేయండి. ఇప్పుడు నేను మా మమ్మీ కలుపుతుంది. ఎలా కలపాలి ఏంటి అనేది నేను మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడైనా గ్యాస్ సిమ్ లో పెట్టుకున్నాను. సిమ్ లో పెట్టుకుని ఒకసారి కలుపుకున్నాం అంటే ఇందులో చాలా అంటే చాలా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఎందుకంటే కడిగిన వాటర్ అంతా వస్తుంది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనకు తప్పదు. ఇలా మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటామో అప్పుడే బాగుంటుంది. దీంట్లో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాం. ఎందుకంటే పసుపు అనేది కడిగిన తర్వాత అయినా ఇప్పుడైనా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పసుపు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే కొలతలతో చూపిస్తున్నాం కదా, మీరు కూడా ఖచ్చితంగా కొలతలతో చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం దొడ్డుకు తీసుకుంటాను. చూడండి, ఒక టేబుల్ స్పూన్ దొడ్డుకు వేస్తున్నాను. సన్నకైనా పర్లేదు, దొడ్డుపైన మీ దగ్గర ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పుని వేసుకోండి. దొడ్డుకు వేస్తుంది అంటే కర్రీ అనేది కొంచెం బాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అందుకోసం నేను దొడ్డుకు యూజ్ చేస్తున్నాను. మీకు నేను ప్రతి కర్రీలో చూపిస్తుంటాను కదా ఎలా వస్తుంది ఏంటి అని. చూడండి, ఇప్పుడు బాగా మేము కలుపుకుంటున్నాము. మీరు కూడా చేస్తున్నప్పుడు ఇలాగే చేయండి. స్కిన్ తో తీసుకొచ్చిన బోన్లెస్ తీసుకొచ్చిన ఎలా తీసుకొచ్చినా ఇదే ప్రాసెస్ అండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు చూస్తుండండి. చికెన్ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఏమేమి మసాలాలు కావాలో కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నానండి. మన దగ్గర అల్లం వెల్లిగడ్డ అనేది ఇప్పుడు నూరుకోవడం అవ్వదు కాబట్టి మేము ముందుగానే నూరు పెట్టామన్నమాట. అల్లం వెల్లిగడ్డ ఎందుకు నూరు పెట్టామంటే ఇప్పుడు మనకు సమయం ఉండదు కదా పచ్చడి చేసే సమయంలో, అందుకోసం మేము ముందుగా నూరు పెట్టాం. మీకు కనుక ఉడుకుతుంది అనుకుంటే మీరు ఇప్పుడే నూరు పెట్టు. చూడండి, చికెన్ బాగా ఉడుకుతుంది. ఇందులోకి వెళ్ళి చాలా అంటే చాలా వాటర్ వస్తాయి. వాటర్ అన్ని పొయ్యేంత వరకు మనం ఖచ్చితంగా దీన్ని నీట్ కలిపేస్తూ ఉండాలి. ఈ వాటర్ మనకు మూత పెట్టాం కదా, నేను మూత తీసి కూడా నేను దీన్ని ఫ్రై చేస్తాను. అప్పుడు ఎలా చూపించాలని చూపిస్తాను. ఆ లోపు మాత్రం మీరు ఇప్పుడు మూత అయితే కొద్దిసేపు పెట్టుకొని ఉంచుకోండి. అమ్మ, మసాలా ఏమేమి తీసుకున్నావు చెప్పు. నువ్వు మాట్లాడట్లేదు, అంతా నేనే మాట్లాడుతున్నా. టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను రా. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఈ స్పూన్ తోటి, ఈ టేబుల్ స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ సగం టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ సాజీరా. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర వేరే సాజీరా వేరే, రెండు సపరేట్ గా. అది హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాజీరా తీసుకున్నారు. తర్వాత మనకు 1 kgకి ఎంతైతే కావాలో, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి యాలకులు అనేవి ఎన్ని తీసుకున్నారంటే 7 తీసుకున్నారు. సో 6 లవంగాలు. ఓకే, దానికి తగ్గ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకున్నారు. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు. ఎందుకంటే మిరియాలు ఎక్కువ ఉంటే ఘాటు ఎక్కువ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే తక్కువ ఘాటు తినే వాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్ళు మిరియాల్లో ఇంకా తక్కువ తీసుకోండి. తర్వాత మనకు లవంగాలు అనేది ఖచ్చితంగా కావాలండి. లవంగాలు మనకు ఘాటు ఉంటాయని మీరు ఏదైనా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఒక
కొంచెం తక్కువ వేయండి కానీ ఖచ్చితంగా వేయండి. జీరా అనేది ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సాజీరా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఆల్రెడీ నూనె పెట్టవచ్చు చూస్తున్నాం కదా. మధ్య మధ్యలో కలుపుకోవాలరా. ఓకే, కలుపుకుంటే చాలా బాగా వచ్చాయి కదా, చాలా టైం పట్టింది. ఇవన్నీ ఎనికిపోవాలి. మంచిగా ఎనికిపోయిన తర్వాత తీసి ఎగ్ ఫ్రై చేయాలి. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ముక్కలు అనేది మీరు పెద్దగానే కుట్టించుకోండి. ఎందుకంటే చికెన్ ఫ్రైకి మీరు చిన్నగా కనుక ముక్కలు కుట్టించుకొని వస్తే ముక్కలు ఉడికిన తర్వాత చాలా అంటే చాలా చిన్నగా అయిపోతాయి. ఆ లోపల మన కూర అనేది కనిపించదు. సో కొంచెం ముక్కలు పెద్దగా ఉంటాయి. డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్దవి మంచిగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, 2 ఎల్లిపాయలు తీసుకుంది. ఆలోపు మనం ఎల్లిపాయలు తీసుకుందాం. అల్లం వెల్లుల్లి వేరుగా వేయాలి, వెల్లుల్లి కూడా వేయాలా? కొంచెము ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చ దంచేస్తే టేస్ట్ మంచి ఉంటదని. ఓకే, సరే ఇవన్నీ తీసి మనం రోట్లో దంచుకోవాలా లేకపోతే దీంట్లో దంచుతాం? ఓకే ఓకే, ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుంది కదరా. దీంట్లో అయితే కొంచెం ఓకే మెత్తగా కాకుండా జస్ట్ కచ్చపిచ్చి దంచుకోవాలి, వేసుకోవాలి. మంచిగా అవుతుంది చూడండి. మనకు వాపన్నీ ఉంటాను కదా, ఇప్పుడు మనం మూత తీసి చేసుకుందాం. ఎందుకు తీసుకుంటే ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతాయి. తర్వాత మనం మందపాటి కడాయి పెట్టి ఎలా డీప్ ఫ్రై చేయాలని చేస్తాను. ఇలా అయిన తర్వాత ఆలోచన పెద్ద వెళ్ళిపోయారు కదా, మనం అందుకే ఒకటే తీసుకున్నాం. చిన్న చిన్న వెల్లిపాయలు అయితేనేమో మనము చిన్న చిన్న వెల్లిపాయలు తీసుకున్నాం. ఇలా ఉంటేనేమో 2 వెల్లిపాయలు తీసుకోవాలి. పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి మేము ఒకటి తీసుకున్నాము. మనకు కేజీ చికెన్ కి ఒకటికి సరిపోతుంది. ఆల్మోస్ట్ ఈ 40 గ్రామ్స్ అలా ఉంటాయి. ఈ లోపు మనం మసాలాని చేసుకుందాము. ఫస్ట్ మనం ఇంకో పొయ్యి మీద ఇది పెట్టాం కదా, కడాయి పెట్టి దాంట్లో ఫస్ట్ జీలకర్ర వేడి చేస్తున్నాము. జీరా అనేది వేడి చేయాలి. చూస్తుండండి, మీరు ఎక్కువ మంట పెట్టకండి, మంచిగా సినిమాలో పెట్టి మంచిగా మసాలా అనేది చేసుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర మెంతులు అన్ని ఏంపాలి ఫస్ట్. ఎంపిన తర్వాత మిక్స్ పట్టాలి. మిక్స్ పట్టి చికెన్ మసాలా నచ్చింది పచ్చడికి మసాలా వస్తుంది. అయితే ఫ్రెండ్స్ మీరు ఒకటే మంట మీద అన్ని వేయించుకోండి. ఎందుకంటే మంట ఒక దాని మీద ఎక్కువ పెరిగే దాని మీద తీసుకుంటే టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఒకటే మంట మీద ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మంట మెయింటైన్ చేయండి. చూడండి జీలకర్ర బాగా వేడవుతుంది. మా మమ్మీ జీలకర్ర వేయించుకుంటుంది. జీలకర్ర అనేది బాగా వేగిపోయింది. జీలకర్ర మంచి కలర్ వచ్చేసింది చూడు, బంగాళపు రంగు వచ్చింది. చూస్తుండండి, మనం వేరే గిన్నెలు తీసుకోవాలి. అన్ని సపరేట్ సపరేట్ గా వేయించుకోవాలి. చూడండి, ఫస్ట్ మమ్మీ జీలకర్ర వేయించుకుంది. నెక్స్ట్ అదేంటి మెంతులు కూడా వేయాలి బాగా. మెంతులు కూడా కలర్ రావాలి. ఇవి కూడా సపరేట్ గా వేయించుకోండి. ఎందుకంటే మనం ఇది జీలకర్ర తొందరగా వేగుతుంది, మెంతులు కొంచెం లేట్ గా అవుతాయి. అందుకోసమే నేను అలాగ ఎంచుతున్నా. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు అలాగ వేసుకోవాలి. అన్ని ఒకే రంగు రావాలంటే కొన్ని ఏమో త్వరగా అయితే కొన్ని త్వరగా వేగం కదా, దానికోసం మమ్మీ అన్ని సపరేట్ గా వేయించుకుంది. సో ఇది కూడా వేగాక వేరే తీసుకుంది. మిరియాలు 2, మెంతులు 2 వేయించేస్తుంది మమ్మీ. 2 సపరేట్ గా వేరే గిన్నెలో తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఈ 2 అయిపోయినాయి కదా, మనకు 3 మసాలాలు మమ్మీ వేయించేసింది. ఇప్పుడు 4 ధనియాలు కూడా వేయించుకుంటుంది. ఇది కూడా మీరు చూడండి, అన్ని సపరేట్ గా వేయించుకోండి ఒకే మంట మీద. ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్కువ సమయం పట్టచ్చు, కానీ మంచిగా అన్ని ఒకే మంట మీద మంచిగా వేయించుకోండి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ గా మసాలా అనేది టేస్ట్ వస్తుంది. మసాలా అదే బంగాళపు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి మంచిగా ధనియాలు కూడా మనకు బంగాళపు రంగు వచ్చేంత వరకు వేగిపోతున్నాయి. ఇది పొగ కూడా చూడండి ఎలా వస్తుందో, వేగిపోతున్నాయి కదా. ఇది వేగిన తర్వాత ఇది కూడా మాకు మాత్రం మంచి స్మెల్ అనేది సువాసన లాగా వస్తుంది. మమ్మీ అన్ని వేయించిన తర్వాత అన్ని ఒకే దానిలో తీసుకోవచ్చు కదా, అన్ని ఎందుకు సపరేట్ తీసుకుంటున్నాం? తీసుకోవచ్చు, ఏం కాదులే, కానీ చూపించడానికి వాళ్ళకి తెలియాలి కదా. ఎందుకంటే మీ అందరికి కరెక్ట్ గా తెలియాలి. బ్యాచులర్ అయ్యిండ్రు అనుకో, ఆ పిల్లలకు తెలియకపోతే ఎట్లా అనేది, అందుకోసమే అలాగ తీసుకుంటున్నాం. అన్ని ఒక దగ్గర కూడా చేయొచ్చు, ఏం కాదు. ఓకే, సో లాస్ట్ మనకి ఏంటి, మన దగ్గర ఓకే ఇలాచీలు, లవంగాలు,
సాజీర తొందరగా అవుతుంది, అందుకోసమే లాస్ట్ లో దింపేటప్పుడే ఇస్తాం. ఓకే. సాజీర అనేది తొందరగా వేస్తున్నారు, లాస్ట్ లో వేస్తుంది ఫ్రెండ్స్. మీరు అది కూడా క్లియర్ గా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీకు ఒక్క కొంత కూడా మిస్ అవ్వకుండా నేను నీట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే నాకైతే చికెన్ పచ్చడి ఎంత రుచిగా వచ్చిందో మీకు అంతే రుచిగా రావాలన్న ఉద్దేశంతో నేను ఇంత క్లియర్ గా చూపిస్తున్నాము. మీరు ఇంతే క్లియర్ గా చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీ ఎంత బాగా పెడుతుందో పచ్చడి ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోతుంది. మనకు సాజీర వచ్చింది ఫ్రెండ్స్. మమ్మీ గిన్నె వేడికైనా సరే సాజీర ఏగుతుంది, అందుకోసం అయిపోయింది. మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ కరెక్ట్ రాదు, అది మళ్ళీ మాడితే మళ్ళీ దాని టేస్ట్ మారుతుంది. అందుకోసమే దించేటప్పుడు గిన్నె వేడికైనా సరే సాజీర అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఆవాలు తీసుకుందాం. ఆవాలు కూడా సన్న మంట మీద కొద్దిగా ఎందుకంటే మనకు ఆల్రెడీ గిన్నె చాలా వేడిగా ఉంది. సో లాస్ట్ మినిట్ లో పెట్టుకున్న కొంచెం ఎమ్మటే కలర్ మారినాయి చూడు, ఆవాలు గిన్నె వేడికే మారిపోతుంది. నేను గ్యాస్ బంద్ చేసిన, ఆవాలు గిన్నె వేడికే పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ మనకు ఆ కొంచెం వేడిగా అది వేగిపోతుంది. కలర్ వచ్చేసినాయి చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇలాగా మన మసాలాలు అనేది వేడి చేసుకోవాలి. ఈ లోపు మనకు చికెన్ అనేది అవుతుంది, ఆ లోపు మనకు మసాలాలు అనేవి అవ్వినాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ చికెన్ మళ్ళీ మమ్మీ ఒకసారి కలుసుకుంటుంది. చికెన్ అనేది చాలా చికెన్ దగ్గరికి అయ్యింది, చికెన్ అనేది దగ్గరకు అయిపోతుంది. ఉన్న వాటర్ మొత్తం ఎక్కువ వాటర్ నుంచి వెళ్ళిపోయాయి. అయిపోయింది. ఇది బంద్ చేస్తున్నా గ్యాస్. బంద్ చేసి ఎందుకంటే ఇంత క్లీన్ గా చూసేది మీరు ఇంతే కొంతపాటి కడాయి. ఎందుకంటే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడానికి మేము చూసిన కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆయిల్ ఎంత పోయాలన్నది మెయిన్ డౌట్ కదా. అందరూ కేజీ ఆయిల్ కి ½ కేజీ అంటే 1/4 ఆఫ్ ఆయిల్ ని మీరు ఖచ్చితంగా పోయాలి. అలా పోస్తేనే రుచి అనేది చాలా బాగా వస్తుంది. చాలా మంది 1 కేజీ చికెన్ కి ½ కేజీ ఆయిల్ పోస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనం చికెన్ పచ్చడి పెట్టిన తర్వాత పచ్చడిలో ఫస్ట్ పీసెస్ అన్ని మనం తినేస్తాం, అందులో గ్రేవీ అనేది ఉండిపోతుంది. అది చాలా మంది పడేస్తారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు ½ కేజీ ఆయిల్ తీసుకోండి. నేను ఆయిల్ పోస్తాను చూడండి, చూస్తున్నాను కదా. ఇది గ్లాస్ అనమాట. ఈ గ్లాస్ లో నేను ఎంత ఆయిల్ తీసుకున్నానో నేను చూపిస్తున్నాను. యాక్చువల్ అయితే ½ కేజీ ఆయిల్ మాత్రం మేము తీసుకుంటాము. దానికోసం మీకు క్లియర్ గా అర్థం కావాలి కదా, మీకోసం నేను కరెక్ట్ కొలతలతో చూపించడానికి ఈ గ్లాస్ ఆఫ్ ఆయిల్ నేను తీసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా, నేను కేజీ ఆయిల్ కి కరెక్ట్ గా ½ కేజీ తీసుకోండి ఆయిల్. లేదంటే ఇలాగ చేసేయండి, మీరు ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ని గ్లాస్ ఆఫ్ ఆయిల్ ని కరెక్ట్ గా మీరు తీసుకున్నారంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు కొలతలతో సరిగ్గా రావాలనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్ గా ఈ మాత్రం ఆయిల్ పోసాం కదా. ఇప్పుడు ఆయిల్ అనేది ఒకే మంట మీద మరగాలి. ఎక్కువ మంట అయినా కూడా ఒక్కొక్కసారి ముక్కలు అనేది కింద లోపల అనేది సరిగ్గా ఉడికిపోవాలన్నమాట. సో నేను ఒకే మంట మీద ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకోటి పల్లి నూనె తీసుకోండి. మీకు కనుక వీలుంటే మాత్రం ఖచ్చితంగా పల్లి నూనె యూజ్ చేయండి. పల్లి నూనెతో పెడితే చాలా బాగా రుచిగా వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి మనం వేయించుకునే మసాలాలన్నీ తీసుకుందాం. అప్పుడు ఒకటిగా కాకుండా అన్ని ఒకే గిన్నెలోకి తీసుకున్నాను. ఫస్ట్ ఇవి వేయించుకున్నాను కదా, నేను జీలకర్ర సాజీర అవి వేసుకున్నాను. తర్వాత మిరియాలు ఇప్పుడు చూస్తున్నారు కదా, మిరియాలు మనం తీసుకున్న మెంతులు, జీలకర్ర అనేది వేడి చేస్తున్నాం కదా, అవి నేను తీసుకున్నాను. చూడండి, అవి కూడా నేను వేసుకున్నాను. తర్వాత మనం తీసుకునే ధనియాలు వేడి చేసుకున్నాము. తర్వాత ఫస్ట్ ఆవాలు తీసుకున్నాము కదా, ఆవాలు కూడా వేసుకున్నాము. ఓకే, ఆవాలు కూడా వేసుకున్నాను. దాంట్లోనే నేను ధనియాలు ఓకే వేసి ధనియాలు కూడా వేస్తున్నాను. చూస్తున్నారు మంచిగా ధనియాలు కూడా తీసుకున్నాను. అవి నేను ఆవుకు మనకు ఆయిల్ అనేది చూస్తున్నాను, అది చాలా మరుగుతుంది. మొత్తం మరిగేంత ఏం చేస్తాను నేను మీకు ఏ విధంగా ఎంత మరిగిన తర్వాత వేయాలో కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇవన్నీ నేను ఆలు మిక్సీ చేసుకుంటాను. బాగా అన్ని మసాలాలు మంచిగా అంటే మిక్స్ అయిపోయాయి. చాలా నీట్ గా అయింది పొడి. మీరు కూడా ఇంత పొడిగా చేసుకోండి. ఎందుకంటే సరిగ్గా పొడి అనేది మీకు అవ్వకపోతే మళ్ళీ మసాలాల రుచి అనేది తగ్గుతుంది. సో మసాలా అనేది మంచి ఇంతలా పొడిగా కావాలండి. అయింది. ఇప్పుడు మీకు ఆయిల్ కూడా బాగా మరుగుతుంది. దీంట్లో నేను చికెన్ ఇప్పుడు ఇంతసేపు మనం వేయించుకున్న చికెన్ పీస్ వేసి చూపిస్తాను మీకు. చూస్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఇదిగో ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇందులో నేను అన్ని ఒక్కసారి కొన్నిగా వేస్తూ మీకు చేస్తాను. అది నేను ఎలా అనేది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నాను కదా, ఈ ముక్కల్ని నేను కొన్ని ముక్కలు ఫస్ట్ లో ఆయిల్ లో వేయించుతున్నాను. చూస్తున్నాను కదా ఎంత బాగా వస్తుంది ఆయిల్.
వేలు పక్కన మీరు ఇలా చూడండి. మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా పెంచకపోతే ఖచ్చితంగా వస్తుంది. ఎంత రుచిగా వస్తుంది కర్రీ. మీకు ఎంత వీలైతే అంత వీలుగా వేయండి. నేను చికెన్ మొత్తం ఒక రెండు భాగాలుగా చేసి 2 భాగాలుగా వేసుకుంటాను. ఈ 2 భాగాలను మీరు ఒకే మంట మీద వేయించాలి. ఎందుకంటే మంట అనేది ఒకసారి వేయించినప్పుడు తక్కువ మంటతో, ఇంకోసారి వేయించినప్పుడు ఎక్కువ మంటతో వేయిస్తే మీకు ముక్కల్లో రుచి అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. అలా కాకుండా మీరు ముక్కల్ని ఇలా వేయించితే బంగారం రంగు వచ్చేంత వరకు వేయించాలండి. మీకు నేను క్లియర్గా చూసాను కదా, నూనె అనేది బాగా వేడెక్కింది, బాగా మసిన ఇది తర్వాత పల్లి నూనె కాబట్టి పొంగు వస్తుందిరా. పొంగి దానికోసం వస్తున్నాను ఫ్రెండ్స్. పొంగి రావడానికి కారణం పల్లి నూనె వల్ల. పచ్చళ్ళల్లో ఎక్కువ పల్లి నూనెనే వాడాలి, వాడితే మంచిగా టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీకు చెప్పాను కదా, నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదు. సాల్ట్ ఎంత చేయాలో నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. మీరు నేను చూసిన కొలతలు కూడా ఖచ్చితంగా కరెక్ట్ గా చేసుకోండి. ఇలా దంచి పెట్టుకున్నామని ఎందుకంటే చూసుకున్నారా ఫ్రెండ్స్, మళ్ళీ దంచుతుంది. కచ్చపిచ్చ దంచి వేయాలి. అల్లం వెల్లిగడ్డ వేస్తుండే గానీ అల్లం వెల్లిగడ్డ వేసినా కూడా మనం ఎల్లిపాయలు వేసుకుంటే ఏంటంటే ఇది మన పచ్చడి పంటకి తగినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఎలా అంటే మీరు ఆవకాయ పచ్చడి తిన్నప్పుడు కానీ మామిడికాయ పచ్చడి తిన్నప్పుడు కానీ మనకి ఎల్లిపాయలు అయితే ఎలా అయితే తగిలితే ఎంత బాగుంటుందో ఈ రుచి కూడా అలా ఉంటుంది. చూడండి మనకు మంచిగా నురుగుతోటి ఎలా అయితే చికెన్ ఫ్రై అవుతుందో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాం, అంటే కలుపుతూ ఉంటేనే బాగా వస్తుంది. ఫ్రెండ్స్ మంచిగా ఎగిపోతున్నాయి, మనకి బంగాళాపు రంగు వచ్చేసాయి. ఇలా ఇలా బంగాళాపు రంగు వచ్చేంత వరకు మీరు ఆయిల్లో ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసుకోవాల్సిందే. ఇలా అయితే ఎప్పుడైతే మనకు వస్తాయో అప్పుడు ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాలి. మీరు ఆయిల్లో మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే పైన ముక్కలు ఉడికిపోతే కింద ముక్కలు ఎక్కువ కాలిపోతాయి అనమాట. అలా కాకుండా మీరు కిందికి పైకి అనుకున్నారంటే మంచిగా ముక్కలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత బాగా అయితే మరిగిపోయాయో. అలాగే మళ్ళీ ఒక రౌండ్ చేయడానికి మన దగ్గర ఇంకొన్ని పీసెస్ ఉన్నాయి కదా, ఇవి చేయిస్తాను. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. నేను బోన్స్ తో తీసుకొచ్చానండి చికెన్ మొత్తం బోన్స్ లేకుండా కాకుండా బోన్స్ తో తీసుకొచ్చాను. ఎందుకంటే మనకు ఫ్రై చికెన్ పచ్చళ్ళలో బోన్స్ తో తింటుంటే చాలా అంటే చాలా రుచిగా అనిపిస్తుంది. చాలా మందికి బోన్స్ తోటే ఇష్టంగా తింటారు, కొందరు ఏంటంటే బోన్లెస్ తింటారు, కానీ మేమైతే బోన్స్ తో తింటే మాకు రుచిగా అనిపిస్తుంది. అందుకే బోన్స్ తోటే పచ్చడి పెడుతున్నాం. బోన్లెస్ చికెన్ పచ్చడి కంటే బోన్ తో పెట్టింది చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. మేము అలా తీస్తున్నాం ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయాయి. మమ్మీ ఉడికిపోయా తీద్దామా? ఇంకా కొద్దిసేపు కావాలి, ఇంకా కొంచెం కావాలా? నేనైతే ఇలా అయితే తీసేస్తాను. తీద్దామా మరి? నువ్వే చూడాలి. అదే కొద్దిసేపు తీస్తే మీరు ఉడికొచ్చేది మనకు పల్లి నూనె వల్ల ఉడికొస్తుంది ఫ్రెండ్స్. అయితే చూడండి ఇంకా ముక్కలు ఎంత బాగా అయిపోయాయో. మమ్మీ మొత్తం ఆ ఎల్లిపాయలు అన్నీ నూనె పెట్టింది. అవి ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి నేను క్లియర్గా చూపిస్తాను. మీరు ఒక సపరేట్ గా ఒక గిన్నె అంటే ఒక బౌల్ సపరేట్ గా ఒకటి తీసుకోండి. అది కూడా స్టీల్ కానీ ఐరన్ కానీ తీసుకోండి, ప్లాస్టిక్ దాంట్లో తీయకండి. ఎందుకంటే ఇంకా వేడి మీద తీసి ప్లాస్టిక్ లో వేస్తే ప్లాస్టిక్ అనేది ఖరాబ్ అయిపోతుంది, కాలిపోతుంది కదా, మాడిపోతుంది. నేను స్టీల్ పాత్ర తీసుకుని మమ్మీ ఈ స్టీల్ పాత్రలో తీసుకుంటుంది. మీరు ఆయిల్ రాకుండా అవన్నీ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇదే ఆయిల్లో మళ్ళీ మనం ముక్కలు పెడతాం కాబట్టి ఈ ఆయిల్ మన గిన్నెలో తీసుకోవడం వచ్చినా కూడా పర్లేదు. మీరేం కంగారు పడిపోయి చేయకండి. మళ్ళీ తీస్తుంది. ముక్కలు మంచి రంగు వచ్చాయి కదా, కనిపిస్తున్నాయి కదా, చూడండి మంచిగా వేరే గిన్నెలో తీసుకుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత రెండో భాగానికి మిగిలిన కదా అవి కూడా వేద్దాము. మమ్మీ చెప్పు, మంచిగా ఉడికాయలు మంచి కలర్ వచ్చినాయి చూడు. అదే నాకు కనిపిస్తున్నాయి, మన ప్రేక్షకులు కూడా ఎంత నీటి కనిపిస్తున్నాయి, చాలా మంచిగా వచ్చాయి అనిపిస్తుంది ముక్కలు. అందుకోసం ఎందుకంటే లోపల బోన్స్ ఉన్నాయి కదా, బోన్స్ తో సహా మొత్తం ఉడికిపోయాయి. తినేయడానికి అవసరం బోన్స్ కూడా తినేయచ్చు, అంత బాగా ఉడికిపోయాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఇంకొన్ని ఉన్నాయి కదా రెండవ భాగానికి, అవి మిగిలిన మొత్తం కూడా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండవ భాగం కూడా వేస్తుంది. సేమ్ ఎలా అయితే ఎన్ని మంట మీద వేయించుకున్నామో అంతే మంట మీద మళ్ళీ సేమ్ అదే విధంగా వేయించుకోవాలి.
అప్పుడు అయితే ఇప్పుడు అయితే అదైతే నేను కరెక్ట్ 15 నిమిషాలు వేయించుకున్నాను సిమ్ లో పెట్టి. ఇప్పుడు ఇది కూడా సిమ్ లో పెట్టి 15 నిమిషాలు నేను వేయించుకుంటాను. మీరు కూడా 15 నిమిషాలు సిమ్ లో వేయించుకోండి. వేయించుకున్న తర్వాత తీసేయండి. మీరు చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది. మీరు కంగారు పడి ఉడకలేదేమో అని ఇంకొంచెం మంట ఎక్కువ చేశారంటే మనకు ముక్కలు అనేవి మాడిపోతాయి. అలా కాకుండా చూస్తున్నాను ఇప్పుడు ఎంత మంచి బంగారపు రంగు ఎప్పుడు రంగు వచ్చిందో ఇలా ఉంటేనే చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తుండండి ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు ఇక్కడ ముక్కలు బాగా మళ్ళీ వచ్చినాయి చూడండి ఎప్పుడైనా వస్తుందా. ఈ లోపు మనం కారాన్ని తీసుకుందాం. కారం అనేది మీకు ఎంత కొలతలతో తీసుకోవాలి ఎలా కొలతలతో తీసుకోవాలని నేను చూపిస్తాను కదా. కారం ఉప్పు అనేది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పచ్చడిలోకి. చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఈ గ్లాస్ లో తీసుకుంటుంది. ఈ గ్లాస్ లో మీకు చూపిస్తాను. నేను ఎక్కడ కారం కూడా వద్దట్లేదు, జస్ట్ నేను పైనుంచి వేసుకున్నాను. ఇది ఉప్పున్న కారం అనమాట. ఉప్పున్న కారం కాబట్టి జస్ట్ ఇగో చూడండి పైనుంచి జస్ట్ ఇట్లా పూస్తున్నాం అంతే. నేను ఎక్కడ ఈ కారం ఒత్తి కానీ ఎక్కువ కారం రావాలని తీసుకోవట్లేదు. గ్లాస్ కారం. ఓకే ఆ గ్లాస్ కూడా చూపించి మళ్ళీ టీ గ్లాస్ చూస్తున్నా కనీసం నా వేలు అంత మాత్రమే ఉంది. ఈ చిన్న టీ గ్లాస్ అంతే. ఈ టీ గ్లాస్ అంత కారం మాత్రం తీసుకుని కారం తీసేసుకున్నాము. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనకు కారం అనేది కరెక్ట్ కొలతలతో తీసుకుంటేనే మీకు పచ్చడి అనేది చాలా బాగా రుచిగా వస్తుంది. ఈ ముక్కలు కూడా మనం వేగిపోతున్నాయి. ఈ లోపు మనం ఉప్పుని తీసుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ లో కొంచెం ముక్కలు ఉడికిన వేసాం, అక్కడ నుంచి చెప్పేది కదా. మళ్ళీ అదే గ్లాస్ లోకి నేను ఉప్పు తీసుకున్నాను. ఉప్పు కూడా ఎంత తీసుకోవాలి చూస్తూ ఉండండి. 2 టేబుల్ స్పూన్స్. అయితే ఇది ఉప్పు ఉన్న కారం, అందుకోసమే ఉప్పు అనేది చాలా తక్కువగా తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఉప్పు అనేది ఎంత తీసుకున్నాం, జస్ట్ ఒక తక్కువ పడ్డా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం. అందుకోసమే నేను కొంచెం మోతాదులో తీసుకుంటున్నాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేయండి. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే చాలా కష్టం. కరెక్ట్ గా ఉప్పు తీసుకోవడం బెటర్. చూడండి అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనకు ముక్కలను మంచిగా సేమ్ బంగారం వచ్చినంత వరకు వేయించాలి. 15 నిమిషాలు ఇంకా అవ్వలేదు. 15 నిమిషాలు అయ్యేంత వరకు వేట్ చేయాలి. ఎందుకంటే ఆ ముక్కలు ఎలాగైతే సేమ్ అదే కలర్ రావాలి కాబట్టి ఈ ముక్కలు కూడా అదే కలర్ వచ్చి అదే టైము అదే మంట మీద వేయిస్తే 2 ముక్కలు ఒకేలాగా తక్కువ రుచిగా బాగా వస్తాయి. మా మమ్మీ అల్లం వెల్లిగడ్డ నూరుతుంది కదా, అల్లం వెల్లిగడ్డ కూడా తీసుకుంటుంది. మీకోసం అదే గ్లాస్ లో కొలతతో తయారు చేయించడానికి వేస్తున్నాము. ఆ గొలుసు ఎంత వేయాలని కూడా మీకు క్లియర్ గా మీకు తెలిసిపోతుంది. మీరు కూడా అంతే కరెక్ట్ గా వేసుకోండి. 3/4 గ్లాస్ అల్లం వెల్లిపాయ 3/4 గ్లాస్ అంటే 3/4 గ్లాస్ వేసుకున్నాము. వేసుకుని దాంట్లో కారంలోనే వేస్తున్నా చూడండి. కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ తీసుకున్నాము. గ్లాస్ లో ఉన్న అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాము. ఇంక ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. మీరు కూడా చూసుకుంటాండి, క్లియర్ గా చూస్తున్నాము. అందుకోసం తర్వాత దంచి పెట్టుకున్న మసాలా ఏది ధనియాలు, లవంగాలు, ఇలాచీలు, ఆవాలు, జీలకర్ర అన్ని కలిపి మిక్సీ పెట్టిన పౌడర్ ఉంది కదా, నేను దీంట్లో వేస్తున్నా చూడండి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసు మనకి ఇక్కడ. ఎందుకంటే మసాలా స్మెల్ కానీ ఇవన్నీ ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసాం కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ముక్కలు చూస్తున్నాం. ముక్కలు చేస్తున్న తర్వాత మీరు నమ్మరేమో, మేము స్టాప్ అప్ పెట్టుకుని టైం చూస్తూ మరి చేస్తున్నాం అండి. ఎందుకంటే 15 నిమిషాలు అంటే కరెక్ట్ 15 నిమిషాలు రావడానికి టైం పెట్టుకుని మరి చూస్తున్నాము. మమ్మీ 15 నిమిషాలు అయింది మమ్మీ. అయిందా? ఇప్పుడు ముక్కలనే మరి తీసుకోవాలి. ఇంకా కొంచెం కావాలని చూస్తున్నా. ఓకే చూస్తున్నాను కరెక్ట్ లాస్ట్ టైంతో సహా మేము చూస్ చేస్తున్నాము. మీరు కూడా అదే విధంగా కరెక్ట్ 15 నిమిషాలు వేయించుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు అంటే ఇప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీలో చికెన్ చేసినప్పుడు మీరు 2-3 వాయిల్గా వేయాలనుకుంటే ఫస్ట్ దానికైతే ఎంత టైం పట్టిందో సెకండ్ దానికి థర్డ్ దానికి కూడా అంతే టైము మీరు కరెక్ట్ గా చేసుకుంటే అన్ని ముక్కలు ఒకేలాగా వేగుతాయి. దానివల్ల మనకు రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఒకటి ఎక్కువగా వేగి ఒకటి తక్కువగా వేగితే కొన్ని ముక్కలు ఒకలాగా కొన్ని ముక్కలు ఒకలాగా ఉంటాయి. అలా ఉండకుండా అన్ని ముక్కలు ఒకేలాగా రావాలంటే మీరు అన్ని కరెక్ట్ గా మాలాగా కొలతలతో సహా చేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయినవి, మంచిగా రంగు వచ్చాయి. ఆయిల్ ఎంత బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా డీప్ ఫ్రై అయితే మనకు పచ్చడి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత చాలా బాగా మీరు ఇక్కడ డీప్ ఫ్రై దగ్గర నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పిన విధంగా మీరు కనుక చేసుకోగలిగితే రుచి అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ముక్కలు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వేగిపోయాయి. చూస్తున్నారు చాలా అంటే చాలా బాగా వేగిపోయాయి.
ఇలాంటి ముక్కలు మనం ఎలా కలుపుతాను ఏం చేయాలి చూసాను నేను చూస్తున్నాను ఇదే కొంచెంతో చేసుకోవాలి ప్లస్ ఈ ముక్కలు కూడా తీసుకున్నాను మంచిగా వేగిపోయాయి కదా చూడండి మంచిగా తీసుకున్నాను ఈ ముక్కలన్నీ తీసిన తర్వాత మీకు ఎలా చేయాలి ఈ ఆయిల్లోనే మీరు మళ్ళీ ఎప్పుడు వేయాలి అని నేను క్లియర్గా చూపిస్తాను చూడండి అయిపోయాయి ముక్కలన్నీ తీస్తుంది మా డాక్టర్ కూడా స్మెల్ వచ్చింది నాలోకి అరుస్తుంది అది కూడా చూడండి ముక్కలన్నీ చూసుకోవాలి దీంట్లోనే మనం ఇంతసేపు ఉంచుకున్నాం కదా మన దగ్గర మనకు ముందుగా కరివేపాకు కూడా కావాలండి కరివేపాకు అనేది ఆయిల్లో వేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి అలాగే ఒట్టిమిరపకాయలు కూడా నేను మీకు క్లియర్గా చూస్తున్నాను కదా ఎలా చేసుకోవాలని ఇలా ఒట్టిమిరపకాయలు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇది ఆప్షనల్ ఇంకా టేస్ట్ బాగా వస్తుందని నేను నేర్చుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మనం నేర్చుకున్న వెల్లుల్లి ఉంది కదా వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుంటా బాగా ఇప్పుడు మమ్మీ వేసుకున్నా వెల్లుల్లి ముద్ద కూడా వేస్తున్నాను మంచిగా వేగిపోతుంది ఇలా వేగిన తర్వాత అయితే మనకు వేస్తాను మనం వెళ్ళాక అన్ని సైడ్ తీసుకోవాలి అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని దీనిలో వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను చల్లారిన తర్వాత కలుపుకోవాలరా అవునా సరే అయితే మంటలు మన గ్యాస్ మరిగించుకొని పెట్టుకుందాం తర్వాత చేద్దాం ఆయిల్ అంతా చల్లబడిన తర్వాత ఎందుకంటే పల్లి నూనె కదా ఇవన్నీ ఒక్కసారి వేసుకుంటే మొత్తం మాడిపోతుంది ముక్కలు వేసి అందులో వేసుకొని కలుపుకుంటాం మసాలా ఉంది ఇలా చేస్తే ఏంటంటే ముక్క మసాలా బాగా పడుతుంది ఇలా ఖచ్చితంగా కలుపుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ముందుగా చేసుకునే ప్రిపరేషన్ ఆయిల్ అనేది మన కూల్ డౌన్ అయ్యేలోపు ఇలాగా మనం ముక్కలోకి మంచిగా మసాలాలు అల్లం వెల్లుల్లి అవన్నీ అనేది పడుతుంది మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎలాగని ఇది ఇలా చేస్తే మనకు ఒక 3 నుంచి 4 నెలలు నిల్వ ఉంటుంది ఇక్కడ ఎక్కడ మనకు వాటర్ అనేది తగ్గలేదు చూస్తున్నాం కదా ఇలా అనుకుంటే కింద నుంచి మొత్తం మసాలాలు పైకి వస్తాయి ఇలా వచ్చిన తర్వాత నీట్గా మేము చేసుకోవచ్చు ఇది చేప ముక్కలు అమ్మి కలిపి కలుపుతుంది అవసరం లేదు మీరు స్పూన్ కూడా కలుపుకోవచ్చు ఈ లోపు మనకు అనేది మంచి ఆయిల్ కూల్ అవుతుంది ఆయిల్ అనేది కొద్దిగా చల్లారుతుంది కదా ఈ లోపు మేము మంచిగా ముక్కల్ని ఆయిల్ వేస్తూ చూడండి ఇలా వేస్తే మనకు మొత్తం పోతుంది ఎందుకంటే పల్లెలు కదా చూడండి తెలుసు అంత బాగా వచ్చింది ఇప్పుడు ఇలా చేస్తే మనకు ఈ పచ్చడి ఖచ్చితంగా 3 నుంచి 4 నెలలు ఉంటుంది అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఉంది కానీ అది కూడా పచ్చి వాసన పోతుంది ఈ వేడి మీద మనం ఆయిల్ తీసుకుంటే చూడండి పచ్చడి అనేది మంచిగా గుండుగా ఆడిపోతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కూడా చూస్తున్నారు ఎంత బాగా ఉందో మీరు ఇదే కొంటుంది ఇంతే ఖచ్చితంగా అలానే చేసుకోండి మీరు ఎక్కువ ఏది వేయాలనుకున్నా కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మీరు చెప్పే కొంత తీసుకోండి చాలా బాగా వచ్చింది చూడండి ఎంత మంచిగా వచ్చిందో దీన్ని నేను ట్రూలో అయిన తర్వాత మీరు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఇలా పెంచుతాను ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దంచుకున్న ఎల్లిపాయలు అన్నీ వేస్తున్నాము మంచిగా గ్యాస్ అనేది చల్లారంటే ఇలా వేసుకోవాలి బాగా చికెన్ పికిల్స్ రెడీ అయిందండి ఈ పచ్చడి మీరు ఇదే కొంచెం పెట్టుకోండి అలాగే వీడియోలో లైక్ చేయండి మీకు డౌట్ ఉంటే కామెంట్ లో చెప్పండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీరు కనుక పచ్చడి చేసుకున్నారంటే మీరు ఆన్లైన్ లో పెట్టుకోవాల్సిన అవసరము ఉండదు చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ పచ్చడిని మీరు ఒక 1 డే తర్వాత నుంచి తినడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆలుగు మసాలాలు ముక్కలకు బాగా పడతాయి ఆ తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అందరికి మమ్మీ బాయ్ చెప్పి అందరికి బాయ్ చికెన్ పచ్చడి చూస్తాం రాత్రికి చెప్తాం ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ రీల్స్ పోస్ట్ చేస్తాను ఎలా ఉందో అనేసి రీల్స్ లో కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ బాయ్